Hi children, this is Rajshekhar, your English teacher. ఇప్పుడు మీకు ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ అవర్ న్యూ టెక్స్ట్ బుక్ launched by our Andhra Pradesh state government. What is its name? BLOSSOMS, Blossoms. Blossoms అంటే వికసించిన పువ్వులు. మీరు కూడా వికసించిన పువ్వుల వలె చక్కగా ఈ భారతదేశాన్ని గర్వపడేలా చేయాలి కాబట్టి, అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇండియా ప్రౌడ్ విత్ యువర్ studies and also with your great character. That's why the book is named Blossoms, వికసించిన పువ్వులు. సరే, ఈ పుస్తకం కవర్ పేజీపై చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరో ఒకసారి చూసేద్దామండి త్వరగా. See, on this cover page we see many great people of India. Let me introduce you who they are, and let us start from right side. Who do we see here? The man in saffron, కాషాయ వస్త్రాలు ధరించిన ఈ వ్యక్తి ఎవరండి? మరి ఇంకెవరో కాదండి, మన స్వామి వివేకానంద గారు. ఓకే, he made India and Indians proud, Bharat Ma proud with his great speeches, with his great spiritual invocations. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఈయన భారతదేశానికి ఎంతో కీర్తి తెచ్చారు. నెక్స్ట్ టు హిమ్ వి సీ yet another proud son of India. And who is he? The man who drafted our Indian Constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వ్రాసిన వ్యక్తిగా ఈయన మనం అంటూ ఉంటాం. ఈయన మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ టు హిమ్ వి సీ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఎవరండి? హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్? వి ఆల్సో కాల్ హిమ్ మహాత్మా అని కూడా పిలుస్తాం. ఈ పాటకి మీరు బాగా గుర్తొచ్చేసి ఉంటుంది. One of the greatest freedom fighters of India, Mohandas Karamchand Gandhi or Mahatma Gandhi, and he is popular for his non-violence, freedom struggle with non-violence. భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని ఈయన నాన్ వైలెన్స్ సహాయంతో, అంటే అహింసతోనే గెలిచారు అని గొప్ప పేరు తెచ్చారు. అండ్ నెక్స్ట్ టు హిమ్ వి సీ హియర్, ఇక్కడ మనం ఎవరు చూస్తున్నామంటే, హూ ఈస్ సిట్టింగ్ హియర్ ఆన్ ద చైర్? హూ ఈస్ దిస్ గ్రేట్ లేడీ? దిస్ గ్రేట్ లేడీ ఈజ్ ఫ్రమ్ Yugoslavia. She is none other than but Mother Teresa. ఈమె మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించడం జరిగింది కలకత్తాలో. షీ ఎస్టాబ్లిష్డ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇన్ కోల్కతా. అండ్ హియర్ వి సీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్స్, అండ్ he loves children very much, and all the Indians love him very much. ఎప్పటికీ కూడా ఈయన్ని ఎంతో ఇష్టపడతారు. ఈయన మరెవరో కాదండి, we also call him Missile Man of India and our former President of India. ఈయన అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారు. అండ్ నెక్స్ట్ టు హిమ్ వి సీ ఆంధ్ర కేసరి, one of the greatest freedom fighters and one of the greatest lawyers in India, our Andhra Kesari. He was also our former Chief Minister of United Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా ఈయన చేశారు.
ఎవరండి ఈయన? ద గ్రేట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అండ్ నెక్స్ట్ టు హిమ్ వి సీ అనదర్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా. వి ఆల్సో కాల్ హిమ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన సుభాష్ చంద్రబోస్ గారు. నౌ హూ డు వి సీ హియర్? ఈయన రాసిన గీతాన్నే మనం ప్రతిరోజు కూడా పాడుతూ ఉంటాం స్కూల్లో. నేషనల్ యాంథమ్. హూ రోట్ నేషనల్ యాంథమ్? హూ రోట్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్కి, భారతదేశానికి ఈయన రాసిన గీతాలనే నేషనల్ యాంథమ్స్గా పరిగణిస్తున్నాం, కొనసాగిస్తున్నాం. సో ఈయన నన్ అదర్ బట్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ ఎట్ అనదర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, బాల్ గంగాధర్ తిలక్. మరి ఆ పక్కన రోజా పువ్వు కోట్పై ధరించి ఉన్న ఈయనెవరండి? వి ఆల్సో కాల్ హిమ్ చాచాజీ. అండ్ వి సెలబ్రేట్ హిస్ బర్త్డే యాజ్ చిల్డ్రన్స్ డే. ఓకే, ఈ పాటికి మీకు ఎవరు గుర్తొచ్చేసి ఉంటుంది? మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. హీ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. And next to him we see our Iron Man of India. ఈయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అలాగే ఇండియన్ యూనిఫికేషన్లో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకుంటాం. దట్స్ వై హిస్ స్టాట్యూ వాజ్ రీసెంట్లీ ఇనాగ్యురేటెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గుజరాత్లో ఈయన యొక్క స్టాట్యూని మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు అన్వైర్ చేయడం కూడా జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఎవరండి ఈయన? హూ డు వి కాల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? అండ్ ద స్టాట్యూస్ నేమ్ ఈస్ Statue of Unity. Statue of Unity. Statue of Liberty అమెరికాలో ఉంటుంది. Statue of Unity భారతదేశంలో గుజరాత్లో ఉంటుంది. And this is the tallest statue in the world అని గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు ఇప్పటికే గుర్తించడం జరిగింది కూడా. ఈయన మరెవరో కాదండి, మన భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసిన మీరు చెప్పేస్తారని అనుకుంటున్నాను, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు. మరి ఇక్కడ ఎవరినండి చూస్తున్నాం? హియర్ వి సీ ఛత్రపతి శివాజీ, ద మరాఠా వారియర్. అండ్ నెక్స్ట్ టు హిమ్ వి సీ అవర్ అల్లూరి సీతారామరాజు. Where do we find his statue in Tuni? నిజానికి గొల్లపారావు సెంటర్ అంటారండి. గొల్లపారావు సెంటర్ దగ్గర ఈయన స్టాట్యూ ఉంటుంది. బెటర్ వి కాల్ దట్ సెంటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు సెంటర్. దట్స్ బెటర్. ఇప్పటికీ మనకి గొల్లపారావు సెంటర్ అని పిలవడం బాగా అలవాటైపోయింది. అండ్ హీ వాజ్ one of the greatest freedom fighters from agency area, Narsipatnam agency area. And next to him we find a lady. Who is that lady? And she was the one and only lady prime minister of India. భారతదేశానికి లేడీ ప్రైమ్ మినిస్టర్గా చేసింది ఒకే ఒక్కరు. ఆమె కేవలం మరెవరో కాదు, శ్రీమతి ఇందిరాగాంధీ, డాటర్ ఆఫ్
జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి అమ్మాయే శ్రీమతి ఇందిరాగాంధీ, ఇందిరా ప్రియదర్శిని అని కూడా పిలుస్తాం. ఈమె భారతదేశపు రెండవ ప్రధాని, సారీ మొట్టమొదటి లేడీ ప్రైమ్ మినిస్టర్. ఇక ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామండి? మనం ఈయన బర్త్డేని చిల్డ్రన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆన్ ఎవ్రీ September 5th we celebrate his birthday as Teachers Day. ఎవరండి ఈయన? మరి ఇంకెవరు కాదండి, సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇక ఆఖరిగా మనం ఇక్కడ ఎవరిని చూస్తున్నామండి? ద గ్రేట్ భగత్ సింగ్. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఇక్కడ అందరు కూడా పిల్లలాగా కనిపిస్తున్నారండి అంటే ఇవన్నీ కూడా మోనో యాక్షన్ పాత్రధారులు అనమాట. వీళ్ళందరూ కూడా మోనో యాక్షన్ పాత్రధారులు. మోనో యాక్షన్ అంటే ఏకపాత్ర అభినయం. సరే, మరి లెట్ us మూవ్ టు ద ఫస్ట్ లెసన్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్? క్లెవర్ తెనాలి రామకృష్ణ. You all might have read one or the other story from of clever Tenali Ramakrishna. He is very very popular for his wit and wisdom. Okay, ఈయన అష్టదిగ్గజ కవుల్లో ఒకరన్నమాట అండి. ఎవరండి? ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు? రాయలవారు అంటారు కదండి, శ్రీకృష్ణదేవరాయల వారు. ఆయన ఆస్థానంలో ఈయన ఉండేవారు. అండ్ హియర్ who do we see? Here you can see a picture. In this picture a person is sitting on the throne, and here we see a person wearing a pot on his head, and some of the courtiers are laughing. ఈ పాటకి ఈ కథ కూడా గుర్తొచ్చేసి ఉంటుంది. వన్స్ ద గ్రేట్ ఎంపరర్ కృష్ణదేవరాయ వాజ్ యాంగ్రీ విత్ తెనాలి రామకృష్ణ, అండ్ హీ ఆర్డర్డ్ రామకృష్ణ నాట్ టు కమ్ టు ద కోర్ట్ అండ్ నాట్ టు షో హిస్ ఫేస్. సో అంటే కోర్టుకు రావద్దని కాదు, మొహం చూపించవద్దని ఆజ్ఞాపించడం జరిగింది. సో కృష్ణదేవరాయ ఆర్డర్డ్ తెనాలి రామకృష్ణ not to show his face to him again. So that's why once this clever Tenali Ramakrishna covered his head with a pot and came to the court. కుండని తల మీద బోర్లించుకొని కోర్టుకు రావడం జరిగింది. Then Krishnadevaraya asked, why Ramakrishna? Why did you come to the court? Then the clever Tenali Ramakrishna answered him, జహాపన, మీరు నన్ను ఫేస్ చూపించవద్దన్నారు, నా ముఖాన్ని చూపించవద్దన్నారు, నన్ను రావద్దని చెప్పలేదు. యు ఆర్డర్డ్ మీ నాట్ టు షో మై ఫేస్, బట్ యు డి నాట్ డిసప్రూవ్ మై ప్రెజెన్స్. నా ప్రెజెన్స్ని మీరు కాదనలేదు అనడంతో all the courtiers laughed along with the great Krishnadevaraya. So what do you see in the picture? In this picture we see the court of an emperor, and who is sitting on the throne? The great emperor Sri Krishnadevaraya is sitting on the throne. And can you guess the person who covered his head with a pot? He is none other but the great Tenali Ramakrishna. He covered his head with a pot. Do you know any other funny stories related to Tenali Ramakrishna? When we open the school, definitely you can share one or the other of Tenali Ramakrishna stories.
Okay, let us wait for that golden moment. But for now, let us move to the first lesson. Clever Tenali Ramakrishna. So, please repeat after me. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. శ్రీకృష్ణ దేవరాయల గారి ఆస్థానంలో చిత్రవర్మ అనే ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్, సంతోషించారు విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. చిత్రవర్మ గీసిన పెయింటింగ్స్తో, చిత్రలేఖనాలతో మన మహారాజు చాలా చాలా ఆనందపడేవారు. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. ప్రజలకు కూడా ఆయన పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టపడేవారు. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్. ఒకరోజు చిత్రవర్మ గారు చాలా బిజీగా ఉన్నారు, చిత్రలేఖనం పనిలో చాలా బిజీగా ఉన్నారంటే నిమగ్నమైపోయి ఉన్నారు. దెన్ ఎంపరర్ శ్రీకృష్ణ దేవరాయ హ్యాపెడ్ టు విజిట్ హిమ్. అప్పుడు మన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన్ని దర్శించడం జరిగింది. విజిట్ అంటే దర్శించడం, హ్యాపెన్ అంటే జరగడం, ఎంపరర్ అంటే మహారాజు. See, this lesson is given in the form of a conversation. చక్కగా నాటకం రూపంలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ స్కిట్ అండ్ యూ కెన్ ఎనాక్ట్ ఇఫ్ పాసిబుల్ వెన్ ద స్కూల్స్ ఆర్ ఓపెన్. స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్కిట్గా కూడా దీన్ని వేయవచ్చు. నౌ లెట్ us see what Chitravarma says. Chitravarma is welcoming Raja Sri Krishna Devaraya. How is he welcoming? Welcome, Your Majesty. ఓ మహానుభావ, మీకు స్వాగతం. దానికి శ్రీకృష్ణ దేవరాయలు ఏమన్నారంటే, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. ఎంత అద్భుతమైన బొమ్మ ఇది, ఎంత అందమైన బొమ్మ ఇది, చాలా సహజ సిద్ధంగా కనిపిస్తోంది, న్యాచురల్, సహజంగా ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ సాధారణంగా వాట్ మరియు హౌతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా చివరిలో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. కోర్టియర్స్ కూడా అన్నారు, ఎస్ యువర్ మెజెస్టీ, రియల్ ఇట్ ఈస్ వండర్ఫుల్. నిజమే మహానుభావ, నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. వండర్ఫుల్, అద్భుతంగా, బ్యూటిఫుల్, అందంగా. శ్రీకృష్ణదేవరాయ సేస్, నో పెయింటర్ ఆన్ ఎర్త్ క్యాన్ కంపీట్ విత్ యూ చిత్రవర్మ. చిత్రవర్మ, ఇతర ఏ చిత్రలేఖనకారుడు కూడా మీతో పోటీ పడలేడు. కంపీట్, కంపీట్ అంటే పోటీ పడడం, ఇది వెర్బ్ అండి. కెన్ అనేది మొడాల్ ఆక్సిలరీ, కెన్ పక్కన V1 రూపంలో కంపీట్ ఉపయోగించడం జరిగింది. కంపీట్ అంటే పోటీ పడడం. యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్, మీరు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పెయింటర్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా స్పెషల్ పెయింటర్. యు ఆర్ నాట్ వన్ ఇన్ మెనీ, యు ఆర్ స్పెషల్ అని చెప్పడానికి యూనిక్ అనే పదం వాడతాం మనం. యూ షల్ బి రివార్డెడ్, నీకు చక్కగా రివార్డ్ ఇవ్వబడుతుంది, నీకు సముచిత పురస్కారం ఇవ్వబడుతుంది. వాట్ యు సే రామకృష్ణ? రామకృష్ణ, మీరేమంటారు దీనికి? దానికి రామకృష్ణ గారు అన్నారు, తెనాలి రామకృష్ణ గారు, ఎస్ మై లార్డ్, అవును జహా ఓ ప్రభువా, సచ్ అన్ ఆర్టిస్ట్ హీ ఈజ్, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప చిత్రకారుడైనా, హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్, ఈయన మీ ప్రోత్సాహానికి అర్హుడు. డిజర్వ్ అంటే
అర్హత పొంది ఉండడం. డిజర్వ్ అంటే అర్హత పొంది ఉండడం. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం. హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్. ఈయన మీ ప్రోత్సాహానికి అర్హుడు. డిజర్వ్స్ అనేది వెర్బ్ అండి. ఎంకరేజ్మెంట్ నౌన్. మీకు ఒక పదంలో MENT ఉంటే అది తప్పకుండా నౌన్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు గమనించాలి. మెంట్ అనేది ఒక సఫిక్స్. ఓకేనండి. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, దట్స్ గ్రేట్, చాలా గొప్ప విషయం. లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. మనం అడిగేద్దాం ఆయనకేం కావాలో. హీ షాల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఆయన ఏం కోరుకుంటారో అదే ఆయనకు వస్తుంది. దానికి చిత్రవర్మ అన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ. ఓ జహాపన, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇదంతా మీ అభిమానం మరియు ప్రోత్సాహం, మరింకేమీ కాదండి. ఇదంతా మీ అభిమానం. సో he was not feeling proud. He was very very modest. చాలా చాలా వినయంగా ఉన్నారు. He was very very humble. చిత్రవర్మ was very very humble. Instead of feeling proud, he only said, it's all your affection and encouragement. ఇదంతా మీ అభిమానం మరియు ప్రోత్సాహం అని అన్నారండి. తర్వాత దానికి శ్రీకృష్ణదేవరాయ అన్నారు, యువర్ ప్రెజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ విల్ బి ఏ బూన్ టు ది విజయనగర్ ఎంపైర్. కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్, సలహాదారుల మండలి. సలహాదారుల మండలిలో మీరు ఉండడం ఈ విజయనగర సామ్రాజ్యానికే వన్నె తెస్తుంది. చాలా చాలా వరం లాంటిది. బూన్ అంటే వరం. దానికి చిత్రవర్మ అన్నారు, ఐఎమ్ అఫ్రేడ్ ఐఎమ్ నాట్ యువర్ మెజెస్టీ. ఓ జహాపన, నేనంత పని విషయానికి చేయలేనేమో, నేను అలా ఉండలేనేమో. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ 1,000 ఎలిఫెంట్స్. మీరు నాకిచ్చే బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలే నాకు 1000 ఏనుగులు బలాన్నిస్తాయి. ఓకేనండి. సో హీ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హిస్ ప్రెజెన్స్ యాజ్ వన్ ఆఫ్ ద అడ్వైజర్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్. దానికి శ్రీకృష్ణదేవరాయ అన్నారు, నో, ఎ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఏ ఫిట్టింగ్ మేనర్. లేదు, మీ వంటి గొప్ప చిత్రకారుడు చాలా చాలా సముచిత రీతిలో పురస్కరించబడాలి. ఫిట్టింగ్ మేనర్, సముచిత రీతిలో. ఫిట్టింగ్ మేనర్ అంటే సముచిత రీతిలో, సరి అయిన విధానంలో. మిమ్మల్ని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని చాలా గొప్పగా చూడాలని ఉంది. సో దట్స్ వై ఐ వాంట్ టు మేక్ యూ వన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్. అందుకనే మీరు నా సలహాదారుల మండలిలో సభ్యుడిగా చేయదలిచాను. ఐ వాంట్ టు మేక్ యూ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ మై కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ అని చెప్పడం జరిగింది. చిత్రవర్మ మరి ఇంక చేసేది లేక ఏమన్నారంటే, యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్. మీరు చాలా దయగల ప్రభువులు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ అన్నారండి, థింకింగ్ ఫర్ ఎ వైల్. కొంతసేపు ఆలోచించి, హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. స్నాప్ అంటే చిటిక వేయడం. స్నాప్డ్. హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. వేళ్లతో చిటిక వేశారండి. యూ విల్ బి మై చీఫ్ అడ్వైజర్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. కేవలం సలహాదారులో ఒక సభ్యుడు మాత్రమే కావు, నువ్వే ప్రధాన సలహాదారుడివి. మై చీఫ్ అడ్వైజర్, నా ప్రధాన సలహాదారుడు ఈ రోజు నుంచి కూడా. టుడే అన్వర్డ్స్, ఈ రోజు నుంచి కూడా అని అనడం జరిగింది. దానికి చిత్రవర్మ, హౌ డిడ్ హీ రెస్పాండ్?
హీ రెస్పాండెడ్ లైక్ దిస్, వాట్, ఏంటి, ఐ కెనాట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదండి, హౌ మై బ్లెస్డ్, ఏంటిది, యువర్ మెజెస్టీ, ఏంటి మహానుభావ, ఏంటిదా అంటున్నారు. దానికి రామకృష్ణుడు ఏదో అనబోయారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, అంతరాయానికి చింతిస్తున్నాను జహాపన, నా చొరవ మరోలా అనుకోకండి. ఎక్స్క్యూజ్ మీ అంటే ఎప్పుడు చెప్తామండి ఎక్స్క్యూజ్ మీ అని? ఎవరైనా ఇద్దరు మనకు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక మరో మాట మాట్లాడడం కోసం ముందుగా వాళ్ళు మరోలా భావించకుండా ఉండడం కోసం ఎక్స్క్యూజ్ మీ, అన్యదా భావించకండి, నా చొరవను అన్యదా భావించవద్దు. ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, ఓ జహాపన, మరో రకంగా భావించవద్దు. హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, బట్ would it be a right decision to make him the chief advisor? అంటే పూర్తిగా తన డైలాగ్ని కంప్లీట్ చేయలేదండి. సో తన యొక్క సందేహాన్ని ఆ విధంగా వ్యక్తపరిచారు. యాక్చువల్లీ he was willing to protect చిత్రవర్మ. He was not rude. Ramakrishna was not rude. He was only trying to protect or safeguard Chitravarma. Chitravarma was a talented artist, and we should get great pieces of arts. We can expect great pieces of art, but not great pieces of advice. ఒక గొప్ప చిత్రకారుడు గొప్ప చిత్రకళని అందించగలడు, అంతేగాని గొప్ప గొప్ప సలహాలను అందించలేకపోవచ్చు. అందుకే మన రామకృష్ణుడు ఏమన్నారంటే, ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, నా చొరవని మరోలా అన్యదా భావించవద్దు ఓ జహాపన. హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, ఆయన చిత్రకళలో చాలా అనుభవజ్ఞుడు, చాలా చాలా టాలెంటెడ్, చాలా చాలా ప్రతిభాశాలి. వుడ్ ఇట్ బీ ఎ రైట్ డెసిషన్ టు మేక్ హిమ్ ద చీఫ్ అడ్వైజర్? కానీ చీఫ్ అడ్వైజర్ అంటే ప్రధాన సలహాదారుడిగా నియమించాలి అనే మీ నిర్ణయం సరైందో కాదో ఒక్కసారి ఆలోచించండి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈస్ రైట్. విజయనగర సామ్రాజ్య ప్రభువుకి, విజయనగర సామ్రాజ్య చక్రవర్తికి ఏది సరి అయిందో తెలుసు. మినిస్టర్, ప్లీజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బి ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. ప్రధానమంత్రి గారు, మీరు చిత్రవర్మని నా ప్రధాన సలహాదారుడిగా నియమిస్తున్నట్టుగా మీరు ప్రకటన చేయండి. అనౌన్స్మెంట్ అంటే ప్రకటన. చూడండి, ఇక్కడ కూడా మెంట్ అనేది ఉండడం జరిగింది. అనౌన్స్ అనేది వెర్బ్ అయితే అనౌన్స్మెంట్ నౌన్. అనౌన్స్ ప్రకటన చేయుట, అనౌన్స్మెంట్ ప్రకటన. ఓకేనండి, అనౌన్స్ అనేది వెర్బ్, అనౌన్స్మెంట్ అనేది నౌన్. దానికి మినిస్టర్ గారు అన్నారు, ఎస్ యువర్ మెజెస్టీ, ఓ తప్పకుండా జహాపన, ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ అవర్ ఎంపైర్. మన రాజ్యంలో ఈ ప్రకటనను చేయిస్తాను. ఇక తర్వాత ఏం జరిగింది? బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. కానీ ప్రధాన సలహాదారుడిగా చిత్రవర్మ గారు తీసుకునే ప్రణాళికలు కావచ్చు, లేదా చేతలు పనులు కావచ్చు, అందరిలో గందరగోళాన్ని నింపేశాయి. ప్రతి చోట కూడా కన్ఫ్యూజన్ అంటే గందరగోళం. హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్డ్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడాను కోర్టుకు సంబంధించిన అంటే రాజాస్థానానికి సంబంధించిన విషయాలను ఆయన చక్కబెట్టలేదు. హీస్ డెసిషన్స్ వర్ ఇర్రెలవెంట్. ఉన్న పరిస్థితితో
రెలవెంట్గా లేకుండా అంటే సమయానుసారం లేకుండా ఇర్రెలవెంట్గా ఉండేవి. రెలవెంట్ అంటే సందర్భానుసారం అని అర్థం. ఇర్రెలవెంట్ అంటే ఆపోజిట్ ఆఫ్ రెలవెంట్. చూడండి, రెలవెంట్కి ఐఆర్ చేరిస్తే ఇర్రెలవెంట్ అయింది. సో పదం ఆర్తో స్టార్ట్ అయింది, దానికి ముందు ఐఆర్ చేర్చడం జరిగింది. హిస్ కంక్లూజన్స్ లాక్డ్ సెన్స్. ఆయన తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం సెన్సిబుల్గా ఉండేవి కావు, ఆలోచన లేకుండా చేసినట్టుగా ఉండేవి. ల్యాక్ అంటే లేకపోవడం అని అర్థం. ఎల్ఏసికే ల్యాక్. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది, ఓర్పు నశించింది. ఇంపేషెంట్, పేషెంట్ అంటే ఓర్పుతో ఉండడం, ఇంపేషెంట్ ఓర్పు నశించడం. ఓకేనండి. చూడండి, పేషెంట్కి ముందు ఇం చేర్చడం జరిగింది, ఐఎం. పేషెంట్, ఇంపేషెంట్. సో రెలవెంట్కి ఐఆర్ చేర్చాం, ఇర్రెలవెంట్ అయింది. పేషెంట్కి ఇం చేర్చాం, ఇంపేషెంట్ అయింది. మీకు పేషెంట్ అనగానే బహుశా హాస్పిటల్లో చేరే రోగి మాత్రమే గుర్తొస్తాడు. అసలు పేషెంట్ అంటే భరించేవాడు. రోగి కూడా తనకు వచ్చే జబ్బుని భరిస్తాడు కాబట్టి పేషెంట్ అని అంటారు. పేషెంట్ అంటే భరించేవాడు. యట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. అయినప్పటికీ కూడా చక్రవర్తి ఆయననే సపోర్ట్ చేసేవారు, ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు, ఆయననే సపోర్ట్ చేసేవారు. ద ఎల్డర్స్ ఆఫ్ ది ఎంపైర్ decided to seek help from the court's jester Tenali Ramakrishna in this matter. So the elders of the empire, ఆ స్థానంలోని అంటే సామ్రాజ్యంలోని పెద్దలు ఉంటారు కదండి, ఎల్డర్స్ అంటే పెద్దలు. దే డిసైడెడ్, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నారు? టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ది కోర్ట్స్ జస్టర్ తెనాలి రామకృష్ణ. ఆస్థాన విదూషకుడైన, విదూషకుడు అంటే జోక్స్ వేస్తూ నవ్వించేవాడు, తెనాలి రామకృష్ణ. ఆయన దగ్గర నుంచి ఆయన యొక్క సహాయాన్ని తీసుకుందాము. ఏ విషయంలో? ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో ఆస్థాన విదూషకుడైన తెనాలి రామకృష్ణ గారి సహాయాన్ని తీసుకుందాము. ఓకే, ఓన్లీ హీ కెన్ డూ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఆయన మాత్రమే ఈ వ్యవహారంలో చక్కగా వ్యవహరించగలరు అని అనుకున్నారండి. తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ ఎన్ ఐడియా అండ్ అష్యూర్డ్ దెమ్ నాట్ టు వర్రీ. తెనాలి రామకృష్ణ గారు ఏం చేశారంటే, మీరు వర్రీ కావద్దు, మీరేమీ చింతించవద్దు, నాకొక ఐడియా ఉంది, నాకొక ఆలోచన ఉంది అని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఐడియా అంటే ఆలోచన, అష్యూర్ అంటే భరోసా ఇవ్వడం. ఓకేనండి. వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ. ఒకరోజు మన తెనాలి రామకృష్ణ గారు ప్రభువైన అదే చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు గారిని సమీపించడం జరిగింది, ఆయన దగ్గరకు వెళ్ళడం జరిగింది. అప్రోచ్ అంటే కమ్ నియర్ ఆర్ గో నియర్, దగ్గరగా వెళ్ళడం, సమీపించడం అని అర్థం. రామకృష్ణుడు అన్నారండి, యువర్ మెజెస్టీ, యు నో దట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. నాకు ఒక అబ్బాయి పుట్టాడన్న విషయం మీకు తెలిసిందే. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ విజిట్ మై హౌస్ ఫర్ మై బాయ్స్ నేమింగ్ సెరమనీ టుమారో. మా అబ్బాయి యొక్క బారసాల ఫంక్షన్కి, బారసాల మహోత్సవానికి మీరు వచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తారని నేను ఆశిస్తున్నాను. అది ఎప్పుడయ్యా అంటే రేపు నేను బారసాల మహోత్సవం నిర్వహిస్తున్నాను. మా అబ్బాయికి పేరు పెట్టదామని నేను తీసుకున్నాను. మీరు దానికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు?
ఓ వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్. రామకృష్ణ, రామకృష్ణ, చాలా అద్భుతం, చాలా ఆనందకరం అని చెప్పడం జరిగింది. ద ఎంపరర్ విజిటెడ్ రామకృష్ణాస్ హౌస్ ద నెక్స్ట్ డే. విజయనగర సామ్రాజ్య ప్రభువైన ఆ చక్రవర్తి అయిన రాయల వారు రామకృష్ణుడి ఇంటికి ఆ తర్వాత రోజు రావడం, దర్శించడం జరిగింది. విజిట్ అంటే దర్శించడం అని ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. రామకృష్ణ విత్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్, చేతిలో ఒక పువ్వుల దండ పట్టుకొని, బొకే అంటే పువ్వుల దండ కాదండి, గార్లాండ్ కాదు, బొకే. బొకే అంటే మీకు తెలుసు కదండి, పువ్వుల గుత్తి. BOUQUET. హౌ డు వి ప్రొనౌన్స్ ఇట్? బుకే, నాట్ బౌకెట్. బౌకెట్ అని పలకకూడదండి ఇది. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ బొకే అంటే BOKAY అన్నట్టుగా పలుకుతుంది. కానీ దీని యొక్క స్పెల్లింగ్ మాత్రం గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెల్లింగ్. BOUQUET, బుకే. బుకే అంటే పువ్వుల గుత్తి. పెద్దలను గొప్పవాళ్ళని ఆహ్వానించేటప్పుడు మనం పువ్వుల గుత్తి ఇవ్వడం సాంప్రదాయం కదండి. అదే పని మన రామకృష్ణ గారు చేశారు. వెల్కమ్ యువర్ మెజెస్టీ, జహాపన మీకు స్వాగతం. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్. మీ రాకకు మేము చాలా కృతజ్ఞులం. గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత, కృతజ్ఞతతో ఉండడం. చూడండి దీని స్పెల్లింగ్, ఈ స్పెల్లింగ్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. GRATEFUL, గ్రేట్ఫుల్. మీకు ఇంగ్లీష్లో గ్రేట్ అనే పదం ఉంది, GREAT, గ్రేట్. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రేట్ఫుల్. గ్రేట్కి గ్రేట్ఫుల్కి సంబంధం లేదు. ఒకవేళ గ్రేట్నెస్ అన్నప్పుడు GREATNESS, గ్రేట్నెస్ అని ఆ పదం వేరండి. గ్రేట్నెస్ అంటే గొప్పదనం, GREATNESS, గ్రేట్నెస్. కానీ ఇక్కడ ఈ పదాన్ని బాగా చక్కగా గమనించండి. GRATEFUL, గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో ఉండడం. మీ రాకకు మేమెంతో కృతజ్ఞులం. ప్లీజ్ బ్లెస్ మై సన్, మా కొడుకుని ఆశీర్వదించండి, మా అబ్బాయిని ఆశీర్వదించండి అని చెప్పడం జరిగింది. దానికి శ్రీకృష్ణదేవరాయ అన్నారు, దీర్ఘాయుష్మాన్ భవ, చిరకాలం వర్ధిల్లాలి, చాలా కాలం వర్ధిల్లాలి. ఇది థిక్ లెటర్స్లో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది ఏ భాష అంటే సంస్కృతం అండి. దీర్ఘాయుష్మాన్ భవ అనేది సంస్కృతం. దిస్ ఈజ్ ఏ టోకెన్ ఆఫ్ మై లవ్. ఇక ఇది నా అభిమానానికి గుర్తు. అంటే ఏదో ఇస్తున్నారండి, ఏంటి ఇస్తున్నారో చూద్దాం. ద ఎంపరర్ పుట్స్ ఎ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీస్ నెక్. సో అబ్బాయి మెడలో ఒక బంగారు హారాన్ని ఉంచడం జరిగింది. పుట్ అంటే ఉంచడం జరిగింది. రామకృష్ణ అన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, జహాపన మీకు చాలా ధన్యవాదాలు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్. మేము మధ్యాహ్న భోజనానికి, విందు భోజనానికి ఆహ్వానిస్తున్నాము అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ వచ్చారు. ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్ ద డిషెస్, అక్కడ పెట్టిన డిషెస్ అన్ని కూడాను టేస్ట్ చేశారు. మరి శ్రీకృష్ణదేవరాయ హ్యాపీ విత్ ద గ్రేట్ లంచ్ ఆర్ ఫీస్ట్ ప్రొవైడెడ్ బై శ్రీ రామకృష్ణ. మరి రామకృష్ణుడు ప్రొవైడ్ చేసిన ఆ డిషెస్తో లేదా ఫీస్ట్తో ఆయన సంతృప్తిగా ఉన్నారు. ఏమన్నారు చూద్దామండి. ఓహ్ వాటర్, వాటర్, గివ్ మీ వాటర్ అర్జెంట్. అబ్బా నాకు నీళ్ళు ఇవ్వండి, అర్జెంటుగా, చాలా త్వరితంగా నీళ్ళు ఇవ్వండి. మరి కోర్టియర్స్ కూడా అదే అంటున్నారు. వాడు కూడా భోజనం చేస్తూ ఓ గాడ్, ఓ భగవంతుడా, వాటర్, వాటర్, నీళ్ళు, నీళ్ళు. శ్రీకృష్ణదేవరాయ అన్నారు, హే రామకృష్ణ, వాట్స్ దిస్ హారిబుల్ డిషెస్. ఏమిటి రామకృష్ణ ఇది, ఏమిటిది? చాలా చాలా దరిద్రం, చాలా చండాలపు
వంటకాలు ఇవి. డిష్ అంటే వంటకం, డిషెస్ వంటకాలు. హారిబుల్ భయంకరమైన, చాలా భయంకరమైన వంటలయ్యా ఇవి. కోటియర్ 1 సభాసదుడు, ఒక సభాసదుడు అన్నారండి, ఇట్స్ టూ స్పైసీ, ఇది మసాలా దినుసులతో నిండిపోయింది. ఇక కోటియర్ 2 ఆయన ఏమన్నారంటే టూ సాల్టీ టూ, చాలా సాల్టీగా ఉంది, చాలా ఉప్పుతో నిండిపోయింది. సాల్ట్ సాల్టీ, స్పైస్ స్పైసీ. స్పైస్ అనేది నౌన్, స్పైసీ యాడ్జెక్టివ్, సాల్ట్ నౌన్, సాల్టీ యాడ్జెక్టివ్. టూ సాల్టీ టూ, చాలా ఉప్పుతో కూడా ఉంది, ఉప్పగా కూడా ఉంది, ఉప్పుతో ఉండడం కాదు ఉప్పగా కూడా ఉంది. దానికి ఇక కోటియర్ 3 ఉంటున్నాడండి, నాట్ కుక్డ్ ప్రాపర్లీ, సరిగ్గా ఉడకను కూడా లేదు. ఇట్ ఈస్ అండర్ కుక్డ్. అండర్ కుక్డ్ అంటే సరిగా ఉడికించబడలేదు, తక్కువగా ఉడికించబడింది. శ్రీకృష్ణదేవరాయ అంటున్నారు, ఎలా అంటున్నారు? యాంగ్రీలీ, యాంగర్. యాంగర్ అంటే కోపము, ANGER, యాంగర్. యాంగర్ అనేది కోపము, నౌన్. ANGRY, యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపంగా, అది యాడ్జెక్టివ్ అండి. యాంగ్రీలీ, ANGRILY, యాంగ్రీలీ కోపంతో, కోపంగా. ఏమన్నారు? హూ కుక్డ్ దిస్? ఈస్ దిస్ ద వే టు కుక్ ఫుడ్? ఎవరు వండారు ఇవి? వంటలు వండే విధానం ఇదేనా? మరి కోటియర్స్ అంటున్నారు, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై? ఏంటి రామకృష్ణ, మేమందరం చావాలనుకుంటున్నావా ఈ వంటలు తిని అని అన్నారు. అప్పుడు రామకృష్ణుడు ఏమంటున్నారు చూద్దాం. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, చేతులు కట్టుకొని, అంటే వినయంగా అన్నారు, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, నన్ను దయచేసి క్షమించండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ, మా వంటగాన్ని మీకు పరిచయం చేసుకోనివ్వండి. శ్రీకృష్ణదేవరాయ అన్నారు, బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. ఆయన్ని ఉన్న ఫలంగా ఇక్కడికి తీసుకురా, లేదా నువ్వు పనిష్ చేయబడతావు, నువ్వు పనిష్మెంట్ ఇవ్వబడతావు. పనిష్ దీన్ని నౌన్గా వాడుకోవచ్చు, పనిష్ వెర్బ్గా కూడా వాడుకోవచ్చు. క్షమించానండి, పనిష్ అనేది వెర్బ్గా మాత్రమే వాడతాం, పనిష్మెంట్ అనేది నౌన్. సో మార్పుని గమనించండి, పనిష్మెంట్ నౌన్, పనిష్ అనేది వెర్బ్. పనిష్, పనిష్డ్, పనిష్డ్. సో నువ్వు శిక్షించబడతావు అని చెప్పడం జరిగింది. దానికి రామకృష్ణ అన్నారు, ప్రెజెంటింగ్ ఏ కార్పెంటర్. కార్పెంటర్ని చూపిస్తూ అన్నారు. కార్పెంటర్ అంటే అర్థం ఎవరండి? చెక్కతో వస్తువులు చేసేవాడు. ఓకేనండి, చెక్కతో ఫర్నిచర్ చేసేవాడిని కార్పెంటర్ అంటారు. దిస్ ఈజ్ ద బెస్ట్ కార్పెంటర్ ఇన్ విజయనగరం. అసలు విజయనగరం సామ్రాజ్యంలోనే ఈయన ద బెస్ట్ కార్పెంటర్ అండి, ఈయనకంటే గొప్ప కార్పెంటర్ ఎవరూ లేరు. హీ ఈజ్ ఏ బ్రిలియంట్ వర్కర్, ఈయన చాలా గొప్ప పనివాడు. ఐ గివ్ హిమ్ ద టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే. ఈరోజు వంటలు చేసే పనిని ఆయనకే నేను ఇవ్వడం జరిగింది. చెక్క పనులు చేసేవాడికి వంట పని ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆయన చాలా గొప్ప చెక్క పనివాడు, అందుకనే వంట పని ఇచ్చాను అని చెప్పడం జరిగింది. ఇక దానికి శ్రీకృష్ణదేవరాయ అన్నారు, ఆర్ యు క్రేజీ రామకృష్ణ? రామకృష్ణ నీకేమైనా పిచ్చా? క్రేజీ, క్రేజీ అంటే పిచ్చిగా ఉండడం. ఆర్ యు క్రేజీ? నీకేమైనా పిచ్చి కింద రామకృష్ణ? హీ మే బీ అన్ ఎక్సలెంట్ కార్పెంటర్. ఆయన గొప్ప కర్ర పనివాడు కావచ్చు. హౌ కెన్ బీ ఎ కుక్? ఆయన ఒక వంటగాడుగా ఎలా ఉండగలడు? దానికి రామకృష్ణుల వారు ఇలా సమాధానం చెప్పారు, పార్డన్ మీ యువర్ మెజెస్టీ. ఓ జహాపన, నన్ను దయచేసి క్షమించండి.
ఇఫ్ ఏ పెయింటర్ కెన్ బి యువర్ చీఫ్ అడ్వైజర్, వై కెన్ ఏ కార్పెంటర్ నాట్ బి ఏ కుక్? ఒకవేళ ఒక చిత్రకారుడు మీ ప్రధాన సలహాదారుడు కాగాలేనిది, ఒక కర్ర పనివాడు ఎందుకు వంటగాడు కాకూడదు అని అడిగారు. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే, లాస్ట్ ఇన్ థాట్స్, షేకింగ్ హిస్ హెడ్ స్లోలీ. సో మెల్లిగా తల ఊపుతూ ఆలోచనల్లో నిమగ్నమైపోయారు. చూడండి, ఇక్కడ లాస్ట్ అంటే, లాస్ట్ ఇన్ థాట్స్ అంటే అర్థం ఏంటంటే ఆలోచనల్లో మునిగిపోవడం, నిమగ్నమవడం అని అర్థము. రామకృష్ణ, యు ఓపెన్డ్ మై ఐస్. ఓ రామకృష్ణ, నువ్వు నా కళ్ళు తెరిపించావయ్యా. యు మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్. నువ్వు నా తప్పు నేను గ్రహించేలా చేసావు. మై మిస్టేక్, నా తప్పు. రియలైజ్ వెర్బ్ అండి. రియలైజ్ అంటే గ్రహించేలా చేయడం లేదా గ్రహించడం. యు మేడ్ మీ రియలైజ్, నువ్వు నా తప్పు గ్రహించేలా చేశావు. నేను చేసిన తప్పును నేనే గ్రహించేలా చేశావు నువ్వు అని అనడం జరిగింది. దానికి చిత్రవర్మ అన్నారు, ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో యువర్ మెజెస్టీ. జహాపన, నేను కూడా నన్ను ప్రధాన సలహాదారుడిగా నియమిద్దాం అన్నప్పుడు నో అందాం అనుకున్నాను. బట్ ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో. ఓకే, ఐ టుక్ ఇట్ యాజ్ యువర్ ఆర్డర్. నేను మీరు చెప్పిన దాన్ని ఆర్డర్గా భావించి మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కదా అని భయంపడి నో అనడానికి భయపడ్డాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ ఐఎమ్ సెంట్ బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్. ఒకవేళ మీరు నన్ను మరలా నా పూర్వపు పనికి నన్ను తిప్పి పంపితే నేను చాలా సంతోషిస్తాను. సెండ్ అంటే పంపించడం. శ్రీకృష్ణదేవరాయ అన్నారండి, మినిస్టర్, మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ టు సెండ్ హిమ్ బ్యాక్. సరే మంత్రి గారు, సరి అయిన అరేంజ్మెంట్స్ చేయండి, మరలా ఆయన తన పూర్వపు పొజిషన్లోకి వెళ్ళడం కోసం అని అన్నారండి. దానికి రామకృష్ణుల వారు ఏమన్నారంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ. జహాపన, మీకు చాలా ధన్యవాదాలు. ఆల్ ద పీపుల్ అసెంబ్ల్డ్ దేర్ హెయిల్డ్ తెనాలి రామకృష్ణ ఫర్ హిస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. తెనాలి రామకృష్ణ గారికి ఎంత గొప్ప మైండ్ ఉందో, ఎంత గొప్ప సందర్భోచిత వైఖరి ఉంటుందో, తన యొక్క విట్కి విట్నెస్కి జోహార్లు అని ఆయన్ని కీర్తించారు. ఇక్కడెక్కడ గ్లోసరీ ఇవ్వడం జరిగింది, వాటిని చెప్పుకొని ఈ లెసన్ను ముగిద్దామండి. గ్లోసరీ, దీన్ని తెలుగులో పదజాలం అని అంటారండి. యువర్ మెజెస్టీ, యువర్ మెజెస్టీ అంటే ఎ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రసింగ్ కింగ్ అండ్ క్వీన్. రాజుని కానీ రాణిని కానీ గౌరవపూర్వకంగా పిలిచినప్పుడు ఉపయోగించవలసిన ఓ మహానుభావ, ఓ మహారాజ్ఞి, ఓ మహారాజా అని తెలుగులో అనడానికి ఎలా అంటామో అదే ఇంగ్లీష్లో యువర్ మెజెస్టీ అని అంటాము. యునీక్, UNIQUE, యునీక్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అన్మ్యాచ్డ్. అలాంటిది ఒకటే ఉంటుంది, మరి ఇంకేది ఉండదు. అంటే దాంతో మ్యాచ్ చేయగలిగేది ఇంకేది ఉండదు. యునీక్ అంటే వెరీ వెరీ స్పెషల్ అని అర్థము. గ్రేట్ఫుల్, GRATEFUL, గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్. THANKFUL, థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞతతో ఉండడం. స్నాప్, పాఠంలో స్నాప్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది. నిజానికి స్నాప్ V1, స్నాప్డ్ V2. స్నాప్ అంటే మేక్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్. స్నాప్డ్ అంటే మేడ్ ఏ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్. చేతి వేళ్లతో శబ్దం చేయడం, చిటిక వేయడం అని అర్థం. అడ్వైజర్, ADVISOR, వన్ హూ ఆఫర్స్ అడ్వైస్. సలహాలిచ్చే పని చేసేవాడినే సలహాదారుడు అంటాం. అడ్వైజర్ అంటే
సలహాదారుడు. అనౌన్స్మెంట్ అంటే ప్రకటన, ఏ పబ్లిక్ నోటీస్. ఇర్రెలవెంట్ అంటే నాట్ రెలవెంట్ లేదా ఇంప్రాపర్ అని అర్థం. ఇంపేషెంట్ అంటే ఈగర్ కాదండి, యాంగర్, ఓర్పు లేకపోవడం. ఓకేనండి. దేవర్ యాంగ్రీ. అయితే ఒక్కొక్కసారి ఇంపేషెంట్ అనే పదాన్ని ఈగర్ అనే అర్థంలో కూడా వాడుకోవచ్చు. చిల్డ్రన్ grew impatient when the teacher opened the box. టీచర్ గారు ఒక బాక్స్ను ఓపెన్ చేసినప్పుడు చిల్డ్రన్ grew impatient. They wanted to see what was there inside that box. సో ఇంపేషెంట్ అనే పదాన్ని సమయానికి అనుకూలంగా మనం తీసుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఇంపేషెంట్ అంటే ఓర్పు నశించడం, చాలా కోపం వచ్చింది వాడికి. కానీ ఈగర్ అనే అర్థంలో కూడా మనం వాడుకోవచ్చు. రెండు అర్థాలు ఉన్నాయి. యాంగ్రీ అనే అర్థం వాడుకోవచ్చు, ఈగర్ అనే అర్థంలో కూడా వాడుకోవచ్చు. అది బాగా గమనించండి. మీకు పెద్ద పెద్ద డిక్షనరీస్లో ఉపయోగం చూసినప్పుడు మీకు తప్పకుండా ఆ విషయం మీకు తెలుస్తుంది. ఒక పదానికి రకరకాల అర్థాలుంటాయన్న విషయం మీకు తెలుస్తుంది. assured. So to give assurance is what? assure. భరోసా ఇవ్వడమే assure. అష్యూరెన్స్ అనేది భరోసా, నౌన్. ఏఎన్సిఈ పదాలు, ఈఎన్సిఈ పదాలు అంటే ఒక పదం ఏఎన్సిఈ లేదా ఈఎన్సిఈ అనే సఫిక్స్తో ఎండ్ అయితే అది నౌన్ అని చెప్పవచ్చు. అష్యూర్ అనేది వెర్బ్ అని చెప్పవచ్చు. సామాన్యంగా చాలా వెర్బ్ ఫార్మ్స్ ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి, ఈతో ముగుస్తూ ఉంటాయి. అష్యూర్ అంటే కన్విన్స్డ్, అష్యూర్డ్ అంటే కన్విన్స్డ్, ప్రామిస్డ్, భరోసా ఇవ్వడం. దీర్ఘాయుష్మాన్ భవ, దిస్ ఈజ్ ఎ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్, ఇది సంస్కృత వ్యక్తీకరణ. మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, చిరకాలం జీవించుగాక. ఇంట్రడ్యూస్, మేక్ నోన్, పరిచయం చేయడం. ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయడం. రియలైజ్ అంటే గ్రహించడం అని అర్థము. రియలైజ్, అండర్స్టాండ్. ఓకేనండి. సో కొంతమంది ఎవరో కానీ కొత్తగా నేర్చుకునేవాడు ఇంగ్లీషు అండర్స్టాండ్, అండర్ అంటే కిందన, స్టాండ్ అంటే స్టాండ్ కింద నిల్చున్నారు అంటే తప్పండి. అండర్స్టాండ్ అంటే గ్రహించడం, అర్థం చేసుకోవడం అని అర్థం. సో పిల్లలు, మీకు లెసన్ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. మరి ఈరోజుకి ఇక్కడితో సెలవు తీసుకుందామా? మీకు ఈ వీడియో కనుక చక్కగా నచ్చి ఉంటే మీరేం చేయాలండి? లైక్ దిస్. మీ లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే మీ వాట్సాప్లో ఉన్న మిత్రులతో షేర్ చేసుకోండి, లేదా మీ జీమెయిల్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సెలవా మరి. హ్యావ్ ఏ నైస్ టైం.